ఈరోజైతే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అది ఏంటంటే స్వీట్ మంచి వెరైటీగా ఉంటుందండి. తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. దాని పేరు ఏంటంటే చెప్తున్నాను చూడండి. వైట్ గోల్డ్. ఏంటి వైట్ గోల్డ్ అనుకుంటున్నారా? రండి చూపించేస్తాను. చూసారు కదా, సాఫ్ట్గా ఎంత మంచిగా ఉంది చూసారు. వైట్ గోల్డ్ అంటే ఏంటనుకుంటున్నారా? కొబ్బరికాయ అండి. మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. దాన్నే వైట్ గోల్డ్ అంటారు. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను. కొబ్బరి ముక్కలు పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే కార్న్‌ఫ్లవర్, చక్కెర తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ పీసులు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా అయితే ఈ కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో మళ్ళీ వాటర్ వేసుకోవాలి. అది కాస్త ఆడిన తర్వాత అయితే వేసుకోవాలి. ముందుగా అయితే వేయకూడదు. పట్టుకోవడం అయితే అయ్యింది. ఇదైతే ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని మళ్ళీ ఒక జాలీలో అయితే వడపోసుకోవాలి. దీన్ని అయితే మళ్ళీ ఇలా ఉత్తుకుంటే మంచిగా పాలైతే అవుతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే పక్కన పడేయకూడదండి. ఇలాగే మొత్తం అంతా కొబ్బరి పాలన్నీ తీసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి అయితే చేయాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేశానో సేమ్ మళ్ళీ అలాగే వేసుకోవాలి. కప్తో మళ్ళీ వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, పాలు అయితే తీసుకోవడం అయిపోయింది. ఆ పాలు తీసుకున్న మన కొబ్బరి తురుము అయితే ఉంది కదా, అది వేస్ట్గా పడే అవసరం లేదండి. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఆలు ఫ్రై అని, బెండకాయ ఫ్రై అని, ఇంకా చాలా చాలా చేసుకుంటాం కదా, వాటిలో కూడా మనం వేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై వాటిలో నేనైతే ఇలా చేసినప్పుడల్లా ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. అలాగే ఒక కప్ అయితే షుగర్ తీసుకోవాలి. అలాగే ఒక కప్ అయితే కార్న్‌ఫ్లవర్ కూడా తీసుకోవాలి. మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం కలిసిపెట్టేట్టు చూసుకోవాలి. అసలు ఉండలు అయితే కట్టకూడదు. ఇలాగే మనం ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిసిపెట్టేట్టు. ఇలా అయిపోయిందని అనుకోకండి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద అయితే మళ్ళీ పెట్టుకోవాలండి ఈ పాలు. చక్కగా బయట స్వీట్లు అవి తీసుకుని వచ్చే కంటే ఇంట్లో ఉన్న వాటితోటే మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. నేనైతే ప్రెజెంట్ చక్కెర అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పటక వేసుకోవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ అయితే ఏం చేసుకోవాలో చూపించేస్తా రండి. ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాం. అలాగే ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. ప్యాన్ అయితే కాస్త వేడెక్కాలండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పాలైతే మనం ఈ ప్యాన్లో వేసుకోవాలి.
మనమైతే ఇలా కలుపుతూనే ఉండాలండి ఇది. కాస్త ఆయిలే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. కాస్త దగ్గరైతుంది అనేటప్పుడు మాత్రం కొంచెం స్లో మంట పెట్టుకోవాలి. చూసారు కదా! దగ్గరైతే అవుతుంది. ఇప్పుడైతే మనం మంట అయితే స్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మాత్రం అలా కలుపుతూనే ఉండాలండి. అయిపోయిందండి. ఇప్పుడైతే మనం కాస్త యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నేనైతే ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఇది ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి కాస్త. కాస్త చల్లారిన తర్వాత అయితే మనం ఏదో ఒక బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసారా? దీనికి నేమ్ వైట్ గోల్డ్ అని ఎందుకు పెట్టానో? నేను చేసినవన్నీ వైటే ఉన్నాయండి దీనికి. మొత్తం ప్రాసెస్ మొత్తం వైట్‌వే ఉన్నాయి. అందుకని నేను వైట్ గోల్డ్ అని పెట్టాను. ఇదైతే మనం కాస్త చల్లారేలోగా ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్‌కి అయితే మనం డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేసుకుందామండి. దీనికైతే నెయ్యి కూడా అప్లై చేయలేదు. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతదండి. ఇలా బౌల్‌లో అయితే వేసుకున్నాం గదా! ఇదైతే కాస్త చల్లారిపోవాలండి. బాగా చల్లారిన తర్వాతే మనం బౌల్‌లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెడతాం గదా! చూస్తున్నారు గదా! ఇంకా ఆవిర్లయితే చాలా వస్తున్నాయి. పూర్తిగా అయితే చల్లారిపోయింది. మనం ఏ బౌల్‌లో అయితే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకున్నామో ఆ బౌల్‌లోకైతే మనం తీసుకోవాలిప్పుడు. ఇప్పుడైతే ఇది మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. గట్టిగా అయ్యేదాకా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. జస్ట్ 20 మినిట్స్ అయితే సరిపోతదండి. డ్రై ఫ్రిడ్జ్‌లో కాబట్టి నేను పెట్టాను. ఇప్పుడైతే అయిపోయిందో లేదో మనం అయితే చూసుకుందాం. 20 మినిట్స్ అయితే అయిపోయింది. అయిపోయింది. చూసారు గదా! ఎంత గట్టిగా అయితే అయిపోయిందో. ఇప్పుడైతే మనం దీన్ని బౌల్ నుంచి సెపరేట్ చేసుకుందాం. సైడ్స్ అయితే ఇలా చేసుకోవాలి ఫస్టు. వావ్! కదా! బౌల్ నుంచి అయితే ఎంత మంచిగా సెపరేట్ అయిపోయిందో. ఇప్పుడైతే మనకు నచ్చినట్టు ఏ పీస్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. సేమ్ అయితే జెల్లీలాగే ఉందండి ఇది. పిల్లలైతే మంచిగా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు. సడెన్‌గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు గూడా ఇలాంటివి కూడా చేసి పెట్టొచ్చు మనమైతే. చూసారు గదా! ఎంత సాఫ్ట్‌గా ఎంత మంచిగా ఉంది చూసారా?